ఆపరేషన్ కగార్ గురించి తెలిసింది. ఆపరేషన్ కగార్ 2 కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. కర్రగుట్టలో అనేక విధాలుగా అక్కడ కొంత సైన్యం మోహరించిన పరిస్థితి కనబడుతోంది. ఈ అంశాల గురించి అయితే మాట్లాడదాం. సార్, ఆపరేషన్ కగార్ 2 అని పేరు తీసుకొని వచ్చేసి ఇప్పుడు కొంత గందరగోళ వాతావరణం కర్రగుట్టలో నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూస్తా ఉన్నారు మీరు పౌర హక్కుల సంఘంగా? ఎట్లా ఖండిస్తారు? అంటే కర్రెగుట్టల ఆపరేషను ఏదైతే ఉందో అది మార్చి 31 వరకు మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేస్తాననే దాంట్లో భాగంగానే ఇది చేస్తున్నారు. అంతకుముందు కర్రెగుట్టలో జరిగిన ఆపరేషన్లో కూడా చాలా విచ్చలవిడిగా కాల్పులు జరిపి 4 హెలికాప్టర్లు వినియోగించి లక్షలాది తూటాలను ప్రయోగించారనేది ఆ కర్రెగుట్టల్లో ఆపరేషన్లో ఉన్నవాళ్ళు తర్వాత సరెండర్ అయిన వాళ్ళని మీడియా అంతా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చాలా వివరంగా అవి చెప్పారు. ఎట్లా బాంబులు వేశారు, అక్కడ నీళ్లు ఇవన్నీ చేశారు అనేది. సో ఇప్పుడు కూడా అట్లాంటిది దారుణమైన, పైగా అక్కడ ఆ రోజు అప్పుడు నిరాయుధంగా దొరికిన పేషెంట్లని వాళ్ళు నీళ్లు దప్పి ఫుడ్ లేకుండా కర్రగుట్టలో పేషెంట్గా ఉన్న ఒక 20 మందిని ఎవరో ద్రోహి చెప్పిన సమాచారంతో అక్కడ వాళ్ళని పట్టుకొని ఆ స్థానానికి పోయి వాళ్ళని పట్టుకొని ఆ తర్వాత వాళ్ళని చంపేశారనేది బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు. అంత వివరంగా చెప్పిన దీంట్లో ఇప్పుడు కూడా అటువంటిది దారుణాలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలనేది ప్రజా సంఘాలుగా ప్రజాస్వామికవాదులుగా అప్పీల్ చేస్తున్నాం ప్రజలందరికీ. ఆశన్న కావచ్చు, వేణుగోపాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లొంగిపోయిన తర్వాత కూడా కీలకంగా వ్యాఖ్యలు చేశారు. మీరు కూడా లొంగిపోండి, ప్రజా జీవితంలో కలవండి, మనకు కూడా రాజ్యాంగం ఉంది, ఒక పార్టీ నిర్మిద్దాము, కొట్లాడదాం, పోరాడదాం అన్నట్టు కూడా పిలుపునిచ్చింది. కానీ సాధ్యమయ్యే అంశాలు అంటారా? అంటే ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా పోరాటాలు జరుగుతూ ఉండి రాజ్యాంగబద్ధంగా పోరాటాలకు విలువ ఇచ్చింటే నిజానికి అప్పటికైనా కూడా వ్యవస్థాపరంగా ఎట్లా ఉంటుందనేది పరిశీలించాలంటే ఈ వ్యవస్థలో ఏదైతే ఈరోజు దేశంలో ఉన్న దళారీ పెట్టుబడి వర్గం ఏదైతే ఉందో వాళ్ళ పాలన ఉన్నంత కాలం ప్రజలు సమానత్వం వైపు వెళ్ళడం లేదు, ప్రజల్లో సమాన హక్కులు ఉండడం లేదు అనేది ఒక వాస్తవం. అయితే కనీసం ఈ రాజ్యాంగ పరిధిలో ఏవైతే చట్టాలు ప్రజలు పోరాడి ఈ పార్లమెంటే చేసిన చట్టాలను కూడా ఈరోజు అమలు చేయడం లేదు. అంతెందుకు మనకు ఇప్పుడు లద్దాఖ్ విషయంలో సోనం వాంగ్చుక్ ఉన్నారు. ఆయన అంటే లద్దాఖ్ని కాశ్మీర్ని 370 రద్దు చేసిన తర్వాత లద్దాఖ్ ప్రాంతంలో కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత దీన్ని రాష్ట్రంగా చేయాలి అనే కనీస డిమాండ్, ఇవేమి తీవ్రవాద డిమాండ్లు కాదు కదా. వాళ్లకు తమ ఒక ఎంపీ సీట్ కావాలి, అక్కడ తమ పాలనాధికారంలో తమకు హక్కు ఉండాలి అనే దాని మీద పోరాటం చేస్తుంటే అక్కడ ప్రజాస్వామిక పోరాటమే కదా, రాజ్యాంగబద్ధ పోరాటమే కదా. మరి ఎందుకు ఆయనని ఎన్ఎస్ఏ కింద జైల్లో ఈరోజు పెట్టిండ్రు? ఎంత ఆయన నిజానికి 370 రద్దు చేసినప్పుడు వాళ్ళు సమర్థించిండ్రు, అయినా కూడా తమ హక్కుల కోసం చిన్నపాటి పోరాటం చేస్తే ఆయన్ని ఎన్ఎస్ఏ కింద జైల్లో పెట్టిండ్రు. ఇప్పుడు ఒమర్ ఖలీద్ లాంటి వాళ్ళు 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నారు. ఎందుకు? వాళ్ళు ఏం చేసిండ్రు? సిఏఏ తీసుకొస్తే లేక ఈ నాగరిక చట్టాన్ని తీసుకొచ్చిన పౌర చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అది ముస్లింలను వేరు చేస్తుంది, ఇది రద్దు చేయాలి అని, అది ఒక ప్రజాస్వామిక పోరాటం కదా. వాళ్ళేమి అంటే ఒమర్ ఖలీద్ లాంటి వాళ్ళు ఏమాత్రం అటువంటి విత్ ఇన్ కోర్ట్స్ ముస్లిం తీవ్రవాది కూడా కాదు ఆయన. అటువంటి వాళ్ళని పూర్తి జైల్లో పెట్టి 5 ఏళ్ళు అయింది, 6వ ఏడు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎంత అన్యాయంగా చేసిందంటే ఆయనని ఇంకో సంవత్సరం పాటు బెయిల్కి అప్పీలే చేసుకోకూడదని షార్జిల్ ఇమాం గురించి, ఒమర్ ఖలీద్ గురించి చెప్పింది. అంటే ఇంత అన్యాయంగా రాజ్యాంగబద్ధంగా చేస్తున్న పోరాటాలను కూడా ఇట్లాంటి అణిచివేస్తున్నప్పుడు ప్రజలు ఏం చేయాలి? అది వేణుగోపాల్ అయినా వీళ్ళైనా సమాధానం చెప్పాలి, వాసుదేవరావు అయినా సమాధానం చెప్పాలి కదా. అంటే ఆ అవకాశాలు లేవు. అవకాశాలు ఉన్న వాటిని మనం ఎదురుగానే చూస్తున్నాం. ఎట్లా చట్టబద్ధ పోరాటాలు చాలా సాధారణ అతి చిన్న డిమాండ్ల మీద చేసే వాటి మీద కూడా అంత అణిచివేత సాగుతున్నది. ఇప్పుడు దేవ్జీ ప్రాతినిధ్యంలో నడుస్తా ఉందా, ఎవరి ప్రాతినిధ్యంలో నడుస్తా ఉందంటే ఏం చెప్తారు? అంటే మనకు చంద్రన్న ఇంటర్వ్యూలో కానీ అట్లా అనేది ప్రాతినిధ్యం అని అంటే వీళ్ళంతా నాయకులే, కేంద్ర కమిటీ నాయకులే. అంటే దేవ్జీ కానీ రాజిరెడ్డి కానీ వీళ్ళంతా, కాబట్టి వాళ్ళ నాయకత్వంలో కేంద్ర కమిటీ నాయకత్వంలోనే అన్నారు. ఎందుకంటే దేవ్జీని కార్యదర్శి చేశారు అని వచ్చిన దాంట్లో చంద్రన్న చాలా స్పష్టంగా అప్పుడే చెప్పాడు. అంటే ఉన్న వాళ్ళము
ఆయనని ఎన్నుకున్నాం కానీ మొత్తం కేంద్ర కమిటీ సభ్యులు ఆమోదించిన తర్వాతనే కార్యదర్శి అవుతాడు అనేది ఆయన చంద్రన్న స్పష్టంగా తన ఇంటర్వ్యూలో చెప్పాడు. కాబట్టి మొత్తంగా ఇప్పుడు ఉన్న కేంద్ర కమిటీ సభ్యులు ఉన్న రాష్ట్ర కమిటీ సభ్యులు వాళ్ళ నాయకత్వంలో పోరాటం జరుగుతున్నదని అనుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఎలా చూడొచ్చు, అంటే అడవి పైన పెత్తనం చెలాయించడానికి ప్రభుత్వం చేసిన కుట్ర అనుకోవచ్చా, లేకుంటే ఈ ఏదైతే మావోయిస్ట్ భావజాలాన్ని తీసేస్తాము, వ్యతిరేక వాదులనే లేకుండా చేస్తామని చెప్పడాన్ని ఎట్లా భావిస్తా ఉన్నారు? ఇవి రెండూ కరెక్టే. అంటే అసలు మొత్తం దేశంలో ఉన్న వనరులన్నింటినీ కార్పొరేట్లకు అప్పచెప్పడానికి మనం చూసాము. అసలు వేణుగోపాల్ లొంగిపోయిన మరుసటి రోజే లాయిడ్ కంపెనీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము వేణుగోపాల్ని మా ప్రతినిధిగా స్పోక్స్ పర్సన్గా పెట్టుకుంటాము అనే టైప్లో. అంటే ఎందుకంటే అక్కడ గడ్చిరోలిలో చాలా ఉన్నతమైన నాణ్యత ఉన్న ఇనుప ఖనిజాలని, ఇతర ఖనిజాలని, ఒక 36 ఖనిజాలు ఉన్నాయి బస్తర్ ఛత్తీస్గఢ్లో. వాటిని అన్నిటినీ దీనికి కార్పొరేట్లకు అప్పగించడం కోసమే ఇది జరుగుతున్నది. బసవరాజు ఎన్కౌంటర్ చేసిన మరుసటి రోజే 10 లక్షల ఎకరాలని లక్ష చెట్లను కొట్టేయడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. మనం ఇక్కడ ఒక్క చెట్టు కొట్టేయాలంటే ఎన్ని చట్టాలు దానికి అప్లై చేసుకోవాలి, దీనికి అప్లై చేసుకోవాలి. ఒక చెట్టును కొట్టి తీసుకుపోతుంటే ఇచ్చే, కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇట్లా లక్షల చెట్లను కొట్టేయడానికి అనుమతిస్తున్నది. అదానికి హస్దేవ్ అడవుల్లో వేల ఎకరాలను ఇచ్చేసి అక్కడ లక్షల ఎకరాలని మనం అవతార్ సినిమాలో చూసినట్టు అంత ఘోరంగా, అంటే అక్కడ వనరుల కోసం, బొగ్గు కోసము, ఇతర ఖనిజాల కోసము అంత ఘోరంగా అక్కడ అడవులు నాశనం చేస్తున్నారు. ఆదివాసీలను అక్కడ నుంచి బయటికి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. మన అంతకు ముందే సల్వాజుడు సందర్భంలోనే ఆదివాసీల్ని అక్కడ చాలా భయంకరమైన హత్యాకాండ అక్కడ జరిపి ఆదివాసీల్ని అక్కడ నుంచి తెలంగాణకు వచ్చేటట్టు, లేదా క్యాంపులలో వాళ్ళని ఒక చోట జమ చేసేటట్టు, అంటే వాళ్ళని ఆ అడవి ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టాలనే కుట్రలు ఎప్పుడూ జరుగుతున్నాయి. ఇడ్మా గారు ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా మనం అక్కడ చూసినట్లయితే 2 విధాలుగా ఎర్రటి రక్తం మడుగు అని కనిపించింది. ఒకటేమో ఇడ్మాకు సంబంధించిన బుల్లెట్ ఒకటైతే, ఇంకొకటి ఇడ్మా అక్కడ అంత్యక్రియలు కాకముందే అక్కడ ఏదైతే మైనింగ్ సంబంధించిన ఎర్రటి మట్టి కూడా తేలిన విషయాలు కూడా మనం చూస్తాం. ఎట్లా చూస్తా ఉన్నారు వీటిని, ఎలా వర్ణించవచ్చు? అసలు అంటే నేను చాలా ఏళ్ల కిందట ఇంద్రావతి నదిని చూస్తే ఆ బయలడిల్ల నదుల నుంచి వచ్చిన ఇది మొత్తం నీళ్ళన్నీ ఎర్రగా, అంటే మనం అసలు కాళ్ళు కడుక్కోవడం కూడా ఇబ్బంది పడిపోతుంది. మొహం కడుక్కోవడం వదిలిపెట్టండి. అట్లా చాలా చోట్ల ఇది, అంటే మన దగ్గర చేసే మైనింగ్కి సంబంధించి ఎటువంటి సైంటిఫిక్ ఇది, అంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చేయకపోవడము, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అట్లా ఈరోజు బస్తరు అంటే దేశం మొత్తానికి కూడా ఒక బస్తర్ అనే కాదు, ఛత్తీస్గఢ్ మధ్య భారతదేశ అడవులు అంటే దేశం మొత్తానికి ఊపిరితిత్తులు లాంటివి. మనం ఇప్పుడు ఎంత అన్యాయంగా జరుగుతున్నాయంటే, ఆరావళి పర్వతాల గురించి వాటిని కొట్టేయాలండి. అక్కడ కూడా మైనింగ్ కోసం ఆరావళి పర్వతాలని కొట్టేస్తే వాటిని తీసేస్తే అక్కడ కూడా మళ్ళీ అదాని, ప్రతి చోట ఒక అదాని అని కాదు, అదాని కానీ, అంబానీ కానీ, ఇంకా వేదాంత కానీ, లాయిడ్ కానీ, ఇట్లా ఈ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు వీళ్ళకు చాలా ఇది అప్పచెప్పడం కోసం, మినరల్స్ అప్పచెప్పడం కోసం ఇది జరుగుతున్నది. ఒకటి. రెండు, ఈ మినరల్స్ని ఒక్కోసారి ఏంటంటే ఈ మినరల్స్ మరి దేశ అభివృద్ధి ఎందుకు జరగొద్దా అని ప్రశ్నలు కూడా వస్తుంటాయి. మరి ఒకటే ప్రశ్న, గాలి జనార్దన్ రెడ్డి ఇక్కడ వెలికి తీసిన ఇనుప ఖనిజాన్ని, లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని దేశాభివృద్ధి కోసం వినియోగించిండా, లేకపోతే జపాన్, చైనాకు ఎక్స్పోర్ట్ చేసిండా? దాంతో ఏమి అభివృద్ధి జరుగుతుంది? ఎవరు లక్షల కోట్ల అధిపతి అయిండు? అంటే ఇది భారత ప్రజల మొత్తం సంపత్తిని ఇట్లా కొద్ది మంది కార్పొరేట్ల చేతుల్లో పెట్టి చేయడం కోసం ఇది ప్రధానంగా జరుగుతున్నది. మీరు అంతకుముందు ఒక ప్రశ్న అడిగిండ్రు, అంటే ఇది మినరల్స్ కోసం, అంటే మినరల్స్ కోసం కూడా అది టెంపరీగా, దాంతోపాటు అసలు ఎటువంటి దేశంలో ఒక మావోయిస్టు భావజాలం కానీ, మావోయిస్టు పోరాటాలు కానీ, అసలు కమ్యూనిస్టు భావజాలం, సోషలిస్టు భావజాలం కానీ ఉండకుండా ఈ దేశంలో మనువాదము, మనువాద ఆధిపత్యము అవి నెలకొల్పడానికి ఈరోజు భారత కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయో దాంట్లో భాగంగా కూడా మావోయిస్టు ఉద్యమాన్నే కాదు, అందుకే అర్బన్ మావోయిస్టులను కూడా నిర్మూలించాలి అని. మరి అర్బన్ మావోయిస్టులు ఏమి తుపాకులు పట్టుకొని ఏం పోరాటం లేదు కదా. అర్బన్ మావోయిస్టులని ఎవరినైతే అంటున్నావో ఏంటి, భావజాల పరంగా ఇది ఇట్లా జరుగుతున్నది, ఇట్లా పర్యావరణ ధ్వంసం జరుగుతున్నది, ఇట్లా ప్రజల హక్కుల
కాలరా చీత జరుగుతున్నది. దానికి వ్యతిరేకంగా మాట్లాడదాం, పోరాడదామని చాలా దుర్మార్గంగా ఉపకాసులు. ఇప్పుడు ఎంతమంది ప్రొఫెసర్లు, లాయర్లు ఎవరైతే కేసులు వాదిస్తున్నారో ఆ లాయర్లను కూడా ఉపకేసులు పెట్టి మనం అంతకుముందు చూసాం. ఒక్కొక్క కేసుల్లో 180 మంది, 150 మంది, అందులో ఎంతమంది ప్రొఫెసర్లు, లాయర్లు, జర్నలిస్టులు ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టడం అంటే అన్ని రకాలుగా నిర్బంధం. అంటే ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధంగా పోరాడొచ్చు కదా అంటే రాజ్యాంగబద్ధంగా పోరాడుతున్న వాళ్ళని ఏం చేస్తున్నావు? ప్రజాస్వామికబద్ధంగా పోరాడుతున్న వాళ్ళని ఏం చేస్తున్నావు? మాట్లాడుతున్న వాళ్ళని ఏమంటున్నావు? మాట్లాడిన వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్ అంటున్నావు. అమిత్ షా అయితే రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అని అంటాడు. అంటే కనీసపు ప్రతిపక్షంని కూడా ఇట్లా అర్బన్ నక్సలైట్లను, ఇంకోసారి టెర్రరిస్టులను, ఇంకో ఏదో పేరు పెట్టి ఇది చేయడం కోసం చేస్తున్నారు. ఇది ప్రజలు గ్రహించాల్సిన విషయం. ఇదేదో ఒక ఈ తప్పనిసరి ఈ కరెగుట్టల ఆపరేషన్ కానీ వీటన్నిటిని ఆపాలి. నిజానికి మీరు ఈ మార్చి 31 దాకా మావోయిస్టులని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని అంటున్నాం కదా. చాలాసార్లు ప్రజాస్వామిక మాట్లాడారు. అట్లే ఒక టార్గెట్ పెట్టుకొని ఈ దేశంలో నిరుద్యోగం నిర్మూలిస్తామని ఏదైనా టార్గెట్ పెట్టుకొని చేసావా? ఈ దేశంలో పేదరికం లేకుండా కనీసము తిండి, కూడు గుడ్డ, నీడ ఉండేటటువంటి ఈ ఫలానా సమయంలో చేస్తామని ఏమైనా చేసావా? అటువంటి టార్గెట్లు పెట్టుకొని ఏమైనా ప్రయత్నం చేసావా? అంటే ఇదంతా ఈ మార్చి 31 ఇదంతా ఏంటంటే దేశంలో ప్రతిఘటన లేకుండా చేయడం కోసమే. కాబట్టి మనం ఇప్పుడు ఏదో కేంద్ర ప్రభుత్వం దీనికి ఒప్పుకుంటుందనో లేకపోతే ఏదని కాదు, కానీ ప్రజాస్వామికవాదులుగా తప్పనిసరిగా మనం గొంతులు విప్పాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ధర్నా జరుగుతున్నది.